నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వైకుంఠ ప్రభాకర్ చౌదరికి తెలుగుదేశం పార్టీ చుక్కలు చూపుతోంది. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019లో వైసీపీ అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ చంద్రబాబు నుంచి హామీ రాకపోవడం ఆయనను కలవరపరుస్తోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకివ్వొచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 14 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డానని, మరో 2-3 రోజుల్లో తన భవిష్యత్ తేలిపోతుందని అనుచరులతో అన్నట్లు భోగట్ట. ఆకాంక్షలతోనో లేదా అందని దాని మేడల కోసమో ఎప్పుడో అరువులు చార్చే రకంగా పోలే. కష్టం నాకు తెలుసు, శ్రమ ఏంటో నాకు తెలుసు. ఒక నాయకునికి అధికారమే ముఖ్యం కాదు, అధికారం లేకపోయినా కూడా నాయకత్వం ఎట్లా చేయాలో 14 ఏళ్ళు ఇక్కడ చేసిన వాడిని. నేను తరిమల నాగిరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తిని. ఆయన ఒకసారి ఎమ్మెల్యేలో ఎంపీలో ఉన్నాడు, అది తప్ప వీరి కాదు. కాకపోతే అధికారం అనేది ఉన్నప్పుడు మరింతగా ప్రజలకి సేవ చేయడానికి దోహదపడుతుంది, ప్రభుత్వ పరంగా నిధులు తేవడానికి దోహదపడుతుంది అనేటువంటిది రుజువైంది. కాబట్టి ఆ రకంగా తప్ప పార్టీ కార్యక్రమాలే రేపు లాస్ట్ అవుతాయి. ఎందుకంటే ఎన్నికలు 15వ తారీఖు షెడ్యూల్ వస్తుంది. నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన అన్ని ప్రోగ్రాంలు ఇప్పటి వరకు అందరూ కూడా కష్టపడి చేశాం. రేపు ఆ ప్రోగ్రాం ఆయన గౌరవంగా తర్వాత మా నియోజకవర్గం మేమంతా ఆధారాభిమానాలతో కార్యకర్తలు కానీ అందరూ కూడా చేయాలి. ఆయన కూడా కష్టపడిన కార్యకర్తలకి ఇవన్నీ కూడా ఏదో సర్టిఫికేట్లు ఇస్తామన్నారు. ఇదంతా కూడా బాగా జరిగి జయప్రదం అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. రేపటి మన్నాటి నుంచి కార్యక్రమాలు ఏమి ఉండవు కాబట్టి ఎన్నికలే కాబట్టి పార్టీ కార్యక్రమాలు వేరు, ఎన్నికలు వేరు. అది దీన్ని మీరు లంక పెట్టద్దండి, అది వేరు ఇది వేరు.